మనకి ఇక్కడ తెలుస్తుంది. మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, అక్కడ సిద్ధం పోస్టర్లు అయితే మనకు కనువిందు చేస్తా ఉన్నాయి జగనన్నకి సంబంధించి. చూడండి, ఇక్కడ సిద్ధం అనే పోస్టర్లు జగనన్న ఇచ్చేసాడు. జగనన్న ఇక్కడ దండం పెడతా ఉన్నాడు. అయితే ఇక్కడ జనం చూసారా, జగనన్న ఇటు చూసి పెడతా ఉంటే వీళ్ళందరూ కూడా ఇటు వెళ్ళిపోతా ఉన్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు అటు. కొద్దిగా జూమ్ చేసి చూపిస్తా ఉన్నాను. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జగనన్న ఉన్నాడు. జగనన్న లుక్ ఇటు ఉంది, ఇటు స్ట్రైట్గా బస్ ఇటు ఉంది. అయితే ఇక్కడ జనాలు చూడండి, ఒక్కరైనా జగనన్నతో ఇతను చూస్తున్నాడు జగనన్న వైపు. సో ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నారు అటు, ఇట్లా వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఒక అతను చూస్తున్నాడు, ఇతను ఒక అతను ఇక్కడ అంతమంది జనాభా ఉంటే అది కూడా చూడండి, పెద్ద సంఖ్యలో ఏమి లేరు, చాలా కొంతమంది మాత్రమే ఉన్నారు. అట్లా వెళ్ళిపోతున్నారు. అంటే మనలాంటి వాడు ఎవడన్నా పబ్లిక్లో ఏదైనా మాట్లాడుతూ ఉంటే మైక్ ఎత్తుకొని మాట్లాడితే ఎవడు రైడ్ వచ్చాడని చూడడానికి ఎలా అయితే వస్తారో ఆ రకంగా కొంతమంది అయితే ఉన్నారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బస్సు యాత్ర చేసుకొని అటువంటి పరిస్థితిలోనే ఇక్కడ జనాలు ఏ విధంగా ఉన్నారంటే ఆలోచించండి ఏ విధంగా ఉందో పరిస్థితి అని కూడా. సరే, దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే జగనన్న సభకు స్పందన కరువు అనేది కూడా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ 5 ఏళ్ల పాలనలో జగనన్న ప్రజలకు ఏం చేశాడు, ఏం చేయలేదు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా లేదా సంతోషంగా ఉన్నారా పాలనలో అనేది కూడా మీరు ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటే మనకు తెలిసిపోతుంది. అలాగే సీఎం జగన్ ఇబ్బందులకు గురి చేసినటువంటి జగన్ ఎన్నికలకు వచ్చిన తన ప్రతాపాన్ని కొనసాగించలేకపోయారు. బహిరంగ సభల పేరుతో స్థానికులను అవస్థలకు గురి చేస్తున్నారు. అంటే బహిరంగ సభ ఉందనేసి కూడా ఎప్పుడైతే వస్తాడో ఆ సభ బస్ యాత్ర చేస్తున్నాడు కాబట్టి ఆ సభకి అక్కడ జనాలు అయితే వాళ్ళకు కూడా ఇబ్బందులే. అంటే ట్రాఫిక్ మళ్లింపులు, ఇట్లా రకరకాలైనటువంటి దారి మళ్లించేయడం. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇంకా మామూలుగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో లేదా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు కొంతమంది ఏంటంటే లబ్ధిదారులు అయితే అరే నాకు జగనన్న వల్ల నాకు ఫలానా పెన్షన్ వస్తుందో అని. పెన్షన్ అనేది జగనన్న ఒకరే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పటి నుండి కాదు, పెన్షన్ ఎప్పటి నుండో వస్తుంది. అమ్మఒడి పథకం నుండి ఎవరైతే లబ్ధి పొంది ఉంటారో అది ఒక్కటే జగనన్న కొత్తగా పెట్టినటువంటి పథకం. మిగతా అన్ని పథకాలు ఎప్పటి నుండో, ఇప్పుడు కాదు ఎప్పటి నుండో అన్నీ, అంటే అటు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఎప్పటి నుండో ఇస్తున్నటువంటి పథకాలని జగనన్న పేరు మార్చి ముందుకెళ్ళారు. కేవలం ఒక అమ్మఒడి పథకాన్ని మాత్రమే జగనన్న ఓన్గా ఆలోచించి పెట్టినటువంటి పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బల ప్రదర్శన కోసం జనాలను బలవంతంగా తరలించేందుకు కూడా ప్రయత్నించినప్పుడు కూడా అది విఫల యత్నాలు చేస్తున్నారని. కానీ కర్నూలు జిల్లా మేమంతా సిద్ధం ఆ పేరుతో జగన్ నిర్వహించిన సభ ప్రజల నుంచి స్పందన లేక నిశ్శబ్దంగా ఇక్కడ మారిపోయింది. జగన్ సభలంటే జనం పారిపోతున్నారు. సభా ప్రాంగణం పరిసరాల్లో కూడా సంచరించే సాహసం చేయడం లేదు. సీఎం సభకు బస్సులు పెట్టి తరలిస్తున్న అరాకొర స్పందన మాత్రమే వస్తుంది. మొత్తం బస్సులు అయితే పాపం బస్సుల వల్ల, అంటే ఏ రాజకీయ పార్టీ కూడా బస్సులు ఆర్టీసీ బస్సులు ఇవ్వకండి, ప్రైవేట్ బస్సులు కావాల్సి తీసుకోనివ్వండి. ఎందుకంటే కొన్ని మాత్రం ఇవ్వండి. అంటే రెగ్యులర్గా ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి బస్సులు అయితే కేటాయించండి రాజకీయ పార్టీలు కనుక కూడా చెప్పుకోవచ్చు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా కర్నూలు కొడమనూరులో సీఎం జగన్ పర్యటించారు. పక్క జిల్లానే జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే కార్యక్రమంలో జనాల నుంచి కూడా ఆదరణ కరువైపోయింది. బస్సులు పెట్టి మరి వైసీపీ నాయకులు జనాలను అయితే, అంటే అందరూ అన్ని రాజకీయ పార్టీలు బస్సులను పెట్టి జనాలను అయితే తీసుకెళ్తారు. కానీ అయితే అరాకొర
అరాకొరగానే యాత్రకైతే జనం వచ్చారు. ఇక కర్నూలు జిల్లాలోని మనం కనుక చూసినట్లయితే ఎమ్మెనూరులోని సీఎం జగన్ పర్యటన స్థానికులకు అవస్థలను కూడా తెచ్చిపెట్టాయట. అయితే సీఎం బహిరంగ సభకు ప్రజలు తరలించేందుకు బస్సులన్నిటి కూడా కేటాయించేశారు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, బస్సులన్నీ కూడా రోజువారీ జీవితంలో రోజువారీ ప్రయాణం చేసేటువంటి కొంతమంది అనేక పనుల వల్ల ఆర్టీసీ బస్సుల్లో వెళ్తూ ఉంటారు. ఆ బస్సులు ఇట సభలకి రాజకీయ పార్టీలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే రోజువారీ బస్సులు ఏవైతే వెళ్ళాల్సినటువంటి వారు ఉంటారో వాళ్ళకి ఆ బస్సులు ఉండవు కాబట్టి దాంతో సర్వీసులు లేక, అంటే బస్సులన్నిటిని అటు సభలకు కేటాయించేటప్పటికి దాంతో సర్వీసులు లేక గమ్యస్థలానికి ఎవరైతే గమ్యస్థలం చేరుకోవడానికి ఉండేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అధికంగా ఛార్జీలు చెల్లించే ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో వెళ్ళాల్సి వచ్చిందనేసి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది 100% అంతే కదా. మరి బస్సులు లేవు, అప్పుడు వాళ్ళు ఆటోలు, ప్రైవేటు వాహనాల్లోనే వెళ్ళాలి. అది వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఛార్జీలు అధికంగా కూడా వసూలు చేయడంతో వాళ్ళకు కూడా నానా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఇక యనమగనూరులో సీఎం జగన్ వచ్చినటువంటి మహిళలకు వైసీపీ నాయకులు బహిరంగంగానే మనం చూసినట్లయితే డబ్బులు పంచడం తీవ్ర విమర్శలకు కూడా దారి తీసింది. అంటే సభకు వచ్చినటువంటి మహిళలకి డైరెక్ట్గా అది కూడా ఉంది, నెక్స్ట్ వీడియో అది కూడా మీకు చూపిస్తాను. అయితే సీఎం జగన్ కోసం తరలించినటువంటి మహిళలందరికీ కూడా వైసీపీ నాయకులు ఒక చోటకు చేర్చారు. డబ్బులు ఉంచినటువంటి కవర్లను వాటికి అందించారు. కవర్లో ఒక్కొక్కరికి 200 నుంచి 300 వరకు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మోసపూరిత వాగ్దానాలు చేశారని కూడా తెలుగుదేశం ఎంపీ అయినటువంటి కనకమేడల రవీంద్ర కుమార్ కూడా ఆరోపిస్తున్నారు. అంటే అబద్ధపు హామీలే ఇస్తాడు అనేసి కూడా ఆయన కూడా వ్యాఖ్యానించాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఇక తెలుగుదేశం ఈయన కనకమేడల రవీంద్ర కుమార్ అయితే ఆరోపించారు. 144 హామీలు చేయకుండా మడమ తిప్పారనేసి కూడా ఆయన మండిపడ్డారు. అంటే 144 హామీలు ఏవైతే అంటే నవరత్నాల్లో మళ్ళీ చాలా ఉంటాయి. ఆయన ఇచ్చినటువంటి మొత్తం 700 పైచీలకు హామీలు ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు అంటే కూడా మనం ఆ మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుంది. దాంట్లో అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి మడమ తిప్పుతాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అయితే వివేక హత్య పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు కూడా మరోసారి కూడా కుట్రకు తెర తీస్తున్నారంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే వివేకను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసు అన్నారు. అది 100% ప్రజలకు తెలుసు. అయితే జగన్ ప్రజలు నమ్మరని, గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన అయితే హెచ్చరించారు. అది నిజంగా వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, దాని వెనక ఎవరు ఉన్నారనేది మీకు ఏమనిపిస్తే దాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మరొక వార్తగా